వనపర్తి జిల్లా మదనాపురంలో రైతులు నిరసనకు దిగారు. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకే కొనుగోలు కేంద్రాలని, కానీ అందులో అన్ని సమస్యలే అని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, రవాణా సదుపాయాల కొరత, తూకం పేరుతో తరుగు చేస్తారని విమర్శించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బందులు తొలగించాలని కోరారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కొనుగోలు సెంటర్లో దాదాపు నెల రోజులు అవుతుంది. మన దేవరగారు ఎమ్మెల్యే మసూన్ రెడ్డి గారు టెంకాయలు కొట్టిండు, కానీ ఇవాళ ఒడ్లు మాత్రం కాంటాలు అయితలేవు. ఇవాళ ట్రాన్స్పోర్ట్ అయితలేవు, లారీలు వస్తలేవు, గన్ని బ్యాగ్స్ వస్తలేవు. ఇవాళ రైతులు అయోమయంలో ఇవాళ పడి ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ రైతుల పక్షాన, ఈ రైతుల సమస్యల కోసం ఇవాళ మదనాపురం మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతుల కష్టాలు చూసి ఇవాళ మేము ఒక పార్టీగా స్పందించి ఇవాళ రైతులకు సపోర్ట్గా ఇవాళ ఈ చౌరస్తాలో ఈ రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి అయింది, కానీ ఇవాళ ఏ దాని మీద పట్టు లేదు, ఏ సమస్య మీద పట్టు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఒడ్ల విషయానికి వస్తే ఏదో అడపదడప ఒక లారీ లోడ్ చేసి పంపిస్తే ఆ మిల్లుల కాడికి పోతే ఆ మిల్లర్స్ ఇవాళ ఒక కింటాల్ ఎమ్మడి 5 కేజీలు 6 కేజీలు మా అంటే 8 కేజీల వరకు కూడా ఇవాళ కట్ చేసి మేము తిప్పుకుంటాం అని చెప్పి కండిషన్ పెడుతున్నారు రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కానీ, ఈ మిల్లర్స్ కానీ, స్థానిక ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారు కూడా వాళ్ళతో కుమ్మకై ఇవాళ రైతుల సమస్యలు గాలికి వదిలిపెట్టేసి ఇవాళ ఏం పలకరియకుండా ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చినామంటే ఎందుకోసం ఇవాళ రైతుల సమస్యలు చూసి ఇవాళ రోడ్డు మీద వచ్చింది. అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారిని.